ధాత్రి నా మనవరాలు. నాపై తనకు కోపం ఎందుకో తెలియదు. తను విధించే శిక్షకు నేను తలవంచాల్సిందే. కాఫీలో నువ్వు విషం కలపడం మా తమ్ముడు చూశాడు. మీ తాగుడు మాన్పించడానికి కాఫీలో విరుగుడు మందు కలిపాను. నాకు ఏ మందు మాకు పెట్టక్కర్లేదు. నీ కోసం ఇంకా తాగను. మురారితో ముహూర్తాలు పెట్టిస్తాడో లేక మరణానికి సిద్ధపడతాడో మీ నాన్నతో తేల్చుకొస్తాను. మావయ్య, ఏంటి బాబు? మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలి. ఏంటి బాబు అంత ముఖ్యమైన విషయం? కృష్ణవేణి పెళ్లి విషయం. సంబంధాలు చూడమని చెప్పానుగా. ఇంట్లోనే పెళ్లి కొడుకును పెట్టుకుని బయట వెతకడం ఏంటి మావయ్య? ఇంట్లోనా? ఇంట్లో ఎవరున్నారు? ఏ మురారి లేడా? మురారి? అవును మావయ్య, మురారి అంటే మీ మనవరాలు కృష్ణవేణికి చాలా ఇష్టం. పిచ్చి ప్రేమ. మేనల్లుణ్ణి అల్లుని చేసుకోవాలని మీ కూతురు కూడా ఆశపడుతోంది. ఇద్దరికి ఈడుజోడు బాగుంటుంది కూడా. అది ఈ పెళ్లి జరగదు బాబు. అసంభవం. ఎందుకు మావయ్య? నా కూతురు మురారికి తగిన పిల్ల కాదనా? అది కాదు బాబు. నేనెప్పుడూ నాకు ఇది కావాలి అది కావాలి అని మీ ముందు చేయి చాచి అడగలేదు. పెళ్ళైన రోజు నుంచి ఒక పనివాళ్ల తల ఉంచి పనిచేస్తున్నాను మావయ్య. ఈరోజు అడుగుతున్నాను, మురారికి కృష్ణవేణికి పెళ్లి జరిపించండి. కష్టం నరసింహ. అంతేనా మావయ్య? ఈ పెళ్లి జరగకపోతే మీరు ఊహించనిది జరుగుతుంది. నా కూతురికి మీ మనవణ్ణిచ్చి పెళ్లి చేస్తారా లేదా? నరసింహ, ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? చెప్పండి మావయ్య, పెళ్లి చేస్తారా లేదా? నన్ను చావమంటారా? చెప్పండి మావయ్య, నా భార్య కూతురు అడుగుతున్నారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. పెళ్లి చేస్తారా, నా చావు చూస్తారా? నరసింహ, ఏమిటిది? నీకేమైనా పిచ్చి పెట్టిందా? వదులు, ఆ కత్తి లేవు. ఇవ్వను మావయ్య. నా చావో పెళ్ళో మీరు తేల్చాల్సిందే. దానికి ఇది సమయం కాదు. నాకు సమయం లేదు మావయ్య. నరసింహ, నా మాట విను. శాంతంగా మాట్లాడుకుందాం. ఆత్మహత్య మహా పాపం అయ్యా. లేదు మావయ్య, పెళ్లి చేస్తారా, నా చావు చూస్తారా? నరసింహ, ఆగు. చెప్పండి మావయ్య. నా మాట విను, నా మాట విను నరసింహ. ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య నేనెందుకు చేసుకుంటాన్రా? నిన్ను హత్య చేయడానికి ఇదో ఎత్తుగడ్రా. నరసింహ, విను, నా మాట విను. నరసింహ, ఆగు. నరసింహ, నీ చెప్పిన మాట విను. చెప్తుంటే వినేంటి? ఆగు, వదులు. తప్పు. వదులు మావయ్య. నా మాట విను. తాతయ్య విను, నా మాట విను నరసింహ. రాంగ్ టైంలో వచ్చాడేంటి? తాతయ్య, మామయ్య ఆపండి. ఏం జరుగుతోంది మామయ్య? ఆ చేతిలో కత్తి ఏంటి? అసలు ఏం జరుగుతోంది తాతయ్య? ఏంటి మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది? చూడరా, నీకు కృష్ణవేణికి పెళ్లి చేయమని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. మరేం చేయను మురారి? నువ్వంటే కృష్ణవేణికి పిచ్చి. తన ప్రాణం కంటే నువ్వే ఎక్కువ. పెళ్లి చేసుకుంటే నిన్ను ప్రాణంలా చూసుకుంటుంది. నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తుంది. నిన్ను పువ్వులతో పూజిస్తుంది. అంతిష్టం నువ్వంటే. కానీ వాడికి ఇష్టం ఉండాలి కదా నరసింహ.
ఏం మావయ్య, బంగారాజు సౌమ్యని ఇష్టపడుతున్నాడని కాపురానికి పంపారా? లేదే, ఆ అమ్మాయి పంచాయతీలో అడిగిందని పంపారు. మగోడి పిల్లకి అంత విలువిచ్చిన మీరు మీ మనవరాలకి ఎందుకు ఇవ్వరు? ఎందుకు కాదంటున్నారు? వాళ్ళు మంచివాళ్లు కాదని మీకు తెలుసు. మనుషుల్ని విషం పెట్టి చంపే రాక్షసులని మీకు తెలుసు. అయినా వాళ్ళని కలిసి ఉండమన్నారు. అమాయకురాలైన నా కూతురు మీకు నచ్చట్లేదు. అదేం పాపం చేసింది మావయ్య? ఏం పాపం చేసింది? 25 సంవత్సరాలు వంచిన తాలెత్తకుండా పాలేరులా పనిచేస్తున్నాను. ఇంటల్లుండన్న సంగతే మర్చిపోయానే. దానికి ఇదా మీరిచ్చే ప్రతిఫలం? ఆ నాగమ్మ మనవరాలకి ఇచ్చేంత విలువ కూడా మీరు మీ మనవరాలకి ఇవ్వడం లేదు. ఇక నేను బ్రతికి ఏం ప్రయోజనం మావయ్య? నా కూతురు అడిగింది ఇవ్వలేని ఈ తండ్రి బ్రతికుంటే ఎంత, పోతే ఎంత? అందుకే పోతాను. నిజమా? నేను బ్రతికుండగా మీరు ఈ పెళ్లి చెయ్యరు. అందుకే పోతాను. మావయ్య, నిజమా? నిజమా? వద్దు మావయ్య. ఏంటి మావయ్య ఇది? పోతాను. మావయ్య, వదలండి. నన్ను చిన్నపిల్లలా చేయకండి. నన్ను ప్లీజ్ మావయ్య. చావనివ్వండి. మావయ్య, నా మాట వినండి. మావయ్య, నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటాను. ఒరేయ్, నువ్వేమంటున్నావురా? నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటాను తాతయ్య. ముహూర్తాలు పెట్టించండి. మురారి, నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా? నిజంగానే ఈ మాట అంటున్నావా? నిజంగానే చెప్తున్నాను మావయ్య. పగవాళ్ళకి ఇచ్చిన విలువ 25 ఏళ్లుగా సేవ చేస్తున్న మీకు ఇవ్వకపోతే మేము మనుషులే కాదు మావయ్య. కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్స్ అల్లుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ విషయం వెంటనే మీ అత్తయ్యకి కృష్ణవేణికి చెప్పాలి. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అత్తయ్యకి చెప్పొస్తాను. మురారి, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంట్రా? నువ్వు కృష్ణవేణిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? తప్పేముంది తాతయ్య? అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడం తప్పేం కాదుగా. ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా? నేనెవరిని ప్రేమించలేదు. ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇప్పుడు నాకు ఎవరిపైన ప్రేమ లేదు. అబద్ధం రా. నువ్వు ఆత్మహత్యం చేసుకుంటున్నావు. నీకోసమే ఓ అమ్మాయి పుట్టింది. తనెవరో నీకు తెలుసు. నా ప్రాణాలు తీసే మనిషి నాకు అక్కర్లేదు. నా కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి కావాలి. అది కృష్ణవేణి. మురారి, నీకోసం ప్రాణాలిచ్చి మళ్ళీ నీకోసం పుట్టిన మనిషిరా సత్య. ఆ గత జన్మ బంధాన్ని కాదనుకుంటున్నావు, కానీ దేవుడు మిమ్మల్ని కలపాలరా. ఇప్పుడు నేను రుద్రకి ఏమని సమాధానం చెప్పాలి?
నేనేమన్నా తొందరపడ్డానా? కానీ ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సిందే. ఇప్పటికే ఆలస్యమైంది కదా. ఏదేమైనా ఇలా జరగాలనుంది, జరిగిపోయింది. నువ్వేమంటావు? అంటే జరిగిన దానికి మీరు బాధపడుతున్నారా, ఆనందపడుతున్నారా? బాధ ఉంది, ఆనందం ఉంది. అదేంటి, జరిగింది తప్పు కాదు కదా? తప్పే ఉందండి. మీరంటే నాకిష్టం, నేనంటే మీకు ఇష్టం మొదలైంది. పైగా మనం భార్యాభర్తలం. అయినా మొగుడు పిల్లలు ప్రేమించుకోకూడదా ఏంటి? ఐ లవ్ యూ చెప్పుకోవడంలో అంత పెద్ద తప్పేం కాదు కదా. నేను ఆలోచిస్తుంది అది కాదు. మరి ఇంకేంటి? నేను నిన్ను ఇష్టపడుతున్న సంగతి మా ఇంట్లో తెలిస్తే. ఓ అదా మీ కంగారు. ఈ విషయం మీ ఇంట్లో మాత్రమే కాదు, మా ఇంట్లో కూడా తెలియాల్సిన అవసరం లేదు. మన పెద్దవాళ్ళకి మనం కలవాలని ఉన్నా లేకపోయినా మనం కలిసాం, అది చాలు నాకు. నేనేదో గెలిచానని మీరు ఓడిపోయారన్న భావం కూడా వద్దు. నేను గెలవలేదు, మిమ్మల్ని గెలుచుకున్నాను. ఒక రాజు కష్టపడి యుద్ధం చేసి రాజ్యం గెలుచుకుంటాడు. అంత మాత్రాన ఆ రాజు గొప్పవాడేం కాదు, రాజ్యం గొప్పది. కాబట్టి రాజు కష్టపడి రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. మీరు గొప్పవారు, అందుకే కష్టపడి నేను మీ దాన్ని అవ్వగలిగాను. ఎందుకు నవ్వుతున్నారు? ఒకప్పుడు తాగుబోతునని, తిరిగిపోతునని తిట్టావు. ఇప్పుడేమో గొప్పవాణ్ణి అంటున్నావు. నాతో తాళి కట్టించుకున్న పాపానికి నేను స్వార్థంతోనో అవసరంతోనో అనలేదండి, అభిమానంతో అన్నాను. అంత అభిమానించడానికి నాలో ఏముంది? నన్ను పాడు చేయబోయారని మీపై అపవాద వేశాను. పాడు చేయడానికి అవకాశం వచ్చినా మీరెందుకు చేయలేదు? కొన్ని చెడులవాట్లున్నంత మాత్రాన మనిషి మొత్తం చెడ్డవాడైపోడు. మిగతా అందరికీ మీలో చెడ్డతనం కనిపించొచ్చు, కానీ నాకు మీలో మంచితనం కనిపించింది. అందుకే ఎలాగైనా మీ భార్యను అవ్వాలనుకున్నాను. దేవుడు అనుగ్రహించాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు. మీరు మీలాగే ఉండండి, బంగారు రాజు గారిలాగే ఉండండి. నేను నీలో మాట్లాడలేను, కానీ ఒక మాటిస్తాను, నిన్ను ఎప్పటికీ కష్టపెట్టను. మా ఇంటికి పెద్ద కోడలుగా తీసుకెళ్తాను. మా ఇంట్లో నీకు బాధ్యతలు తప్ప బాధలు లేకుండా చూసుకుంటాను. ప్రామిస్. థ్యాంక్స్ అండి, ఇంతకు మించి నేను ఇంకేం కోరుకోను. కానీ ఇవన్నీ జరగాలంటే కాస్త టైం పడుతుంది. దీన్ని జరిపించేవాడు ఒకడున్నాడు. ఎవరు? రుద్ర. కుదరదండి, ఇట్స్ ఇంపాసిబుల్. ఎంత మాత్రం వీలు కాదు. జరిగేది అంతే. అది మీ ప్రాబ్లం. మీ పనితో నాకు పని లేదు. మీకు 2 days కి మించి 1 minute కూడా టైం ఇవ్వను. అరే నిన్ననే కదండి 1 week టైం అన్నారు. డే చేంజ్ అందా లేదు, డెసిషన్ కూడా చేంజ్ చేసుకుంటే ఎలా అండి? నా ఇష్టం. మీ ఇష్టం అంటే ఎలా కుదురుతుందండి? మాట ఇచ్చాక దాని మీద నిలబడాలి కదా. మీరు నిలబడ్డారా? నేనే మాట తప్పలేదే. మరి నా గురించి ఆ ముసలినికి ఎలా తెలిసింది?
నేనేదో తన మనవరాలని తెలిసిపోయినట్టు నా పైన ఎందుకంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు? ఆయన మీపై ప్రేమనే చూపిస్తున్నారు. మీరేమో ఆయన చంపాలని చూస్తున్నారు. ఏంటి, నాకెలా తెలిసిందనా? మీరు ఆయన మనవరాలని నేను ఆయనకి చెప్పలేదు, ఆయన తెలుసుకున్నారు. మీరు తనని చంపబోయిన విషయం కూడా ఆయనకు తెలుసు. అవును, ఆయన్ని నేను చెప్పాలనుకున్నాను. తెలిసిపోయిందిగా, ఇంకేంటి? ఎందుకు ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది నా పర్సనల్. చంపితే మీరు క్రిమినల్ అవుతారు. పర్వాలేదు, నా పేరెంట్స్ కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఓ, మీ అమ్మా నాన్నలని ఆదరించలేదన్న కోపంతో వచ్చారా? అవును, అందుకే వచ్చాను. ప్రేమించడం పాపం అనుకునే మనుషుల్ని శిక్షించడానికే వచ్చాను. అందుకే నేనెవరో చెప్పొద్దన్నాను. నా చేతుల్లో చచ్చే ముందే నేనెవరో వాళ్ళకి తెలియాలి. సరే, అంతకు ముందే నేను చెప్పేస్తాను. చెప్పండి, ఏమని చెప్తారు? నేను మనవణ్ణి కాదు, అసలు మనవరాలు తానే అని చెప్తారా? అప్పుడు మిమ్మల్ని బయటకు గంటేస్తారు. నా స్థానం ఎక్కడికి పోదు. నేను ఏ పని మీదైతే వచ్చానో ఆ పనిని వెంటనే తీర్చుకోవాలి. నేను ఆగే కొద్దీ నా పైన చూపించే ఎఫెక్షన్కి నేను కరిగిపోతాను. నన్ను కూడా మోసం చేస్తారు, హత్య చేస్తారు. హత్య చేసేవారు అయితే ఎందుకు ఎఫెక్షన్ చూపిస్తారు? వీళ్ళు తేనె పూసిన కత్తుల్లాంటి వారు. తియ్యగా ఉందని తింటే కంఠం కోసుకుపోతుంది. మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆ రోజు జరిగింది వేరు. అసలు ఏం జరిగిందంటే? వద్దు, అదంతా నాకు తెలుసు. నా కుటుంబంలో ఏం జరిగిందో ఎవరో బయట మనిషి నాకు చెప్పనవసరం లేదు. అది కాదండి, అసలు మీరింకేం చెప్పొద్దు. మీరు నాకు డబ్బులిచ్చి సాయం చేశారన్న ఒకే ఒక కృతజ్ఞతతో మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు మీ అమ్మ నాన్నల్ని తీసుకుని వెళ్ళిపోండి. ఆలస్యం చేస్తే ఆ తర్వాత మీరు, మీ అమ్మ నాన్నలు కూడా నా పగలో పార్ట్ అవుతారు. నా కోపానికి కృతజ్ఞత, జాలి లేవు. కుదరదండి. ఏ? కష్టం. ఎందుకు? అసాధ్యం. అయితే నాకనవసరం. కానీ కానీ నాకు మీతో అవసరం ఉంది కదా. నేను సాయం చేయను. చెయ్యాలి, చేసి తీరాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఎందుకంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎస్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు నాలో నేనే మదన పడుతున్నాను. అందుకే గడువు పొడిగించుకుంటూ వచ్చాను. మా అమ్మా నాన్న నన్ను కలపాలనుకుంటే దానికి ఎంతో టైం పట్టదు. వాళ్ళ గత జన్మ గురించి చెప్తే వాళ్ళే ఈజీగా కలిసిపోతారు. కానీ నేను వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం కాదు,
మీకోసం. మీరు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ప్రేమను పొందే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇవ్వండి చాలు. ఇప్పుడు నా నడత మార్చుకోవాలనుకుంటున్నాను. నేను ఎవరిని చంపను. మురారిని పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తున్నారు మీరు? పినిగారు కిరోసిన్ పోస్తున్నారేంటండి? అమ్మమ్మ వద్దు పినిగారు, ఆగండి. అమ్మమ్మ